అప్పటి వరకు యెషయా ప్రవక్తే, అప్పటి వరకు యెషయా ప్రవచించువాడే, అప్పటి వరకు యెషయా దేవుని సేవకుడే. రాజైనటువంటి ఉజ్జియాకి బంధువుడు అతను. రాజైనటువంటి ఉజ్జియా మరణించిన తరువాత ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు. ఆ దర్శనంలో అతను సరాసరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుని చూశాడు. అక్కడ అంతా ఒకలాంటి వెలుగుమయమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ చూశాడు. చూసిన తరువాత అర్థమైంది అతడు ఒక పాపి అని. ఎప్పుడైతే దేవునితో మనము కలిసి ఉంటామో, లేదంటే ఆయన ముఖకాంతి మన మీదకు వస్తుందో, ఆయన వెలుగు మనల్ని కమ్ముకుంటుందో, అప్పుడు అర్థమవుతుంది మనము ఏదో ఇంకా మిస్ అయ్యాము, అది మనం పొందుకోవాలి అని. అప్పటి వరకు యెషయాకి తెలీదు. ఆయన మామూలుగానే ఉన్నాడు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రవక్తగానే ఉన్నాడు. అక్కడ ఉన్నంతసేపు ఆయన మంచివాడే అనుకుంటున్నాడు ఆయన. అయితే ఎప్పుడైతే ఆ యొక్క సింహాసనం ఎదుటికి వచ్చాడో అప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన పశ్చాత్తాపపడాలి అని. పశ్చాత్తాపము లేకుండా మనం దేవుణ్ణి ఏమాత్రం కూడా కలుసుకోలేము. పరిశుభ్రత అంటే ఏంటి? మనం మంచిగా స్నానం చేయడం, మనం కడుక్కోవడం, మనం శుద్ధీకరించుకోవడం, మన శరీరాన్ని కాపాడుకోవడానికి అవసరమైన మంచి ఆహారాన్ని మనము తీసుకోవడం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం ద్వారా కొంచెం కాలం ఆరోగ్యవంతులుగా మనము మంచి ఆరోగ్యంతో ఉంటాం. ఇది శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మెయింటైన్ చేసుకోవడం. ఇప్పుడు శరీరానికి సంబంధించిన ఆరోగ్యం కాపాడుకోవాలంటే సమయానికి నిద్రపోవాలి, అంతేనా? రోజుకి ఒక 6 గంటలు 7 గంటల సమయము నిద్రపోవాలి, సమయానికి తినాలి, సమయానికి బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ కావాలి, మంచి పోషకాలు గల ఆహారం మనము తీసుకోవాలి. అనవసరమైనవి ఎక్కువగా తీసుకోకుండా ఉంటే కొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి శరీరానికి సంబంధించినటువంటి స్వస్థత కొరకు, లేదంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతి దినము మనము కొన్ని విషయాలను, జాగ్రత్తలను తీసుకుంటాం. ఇప్పుడు ఆత్మకి ఆరోగ్యం కావాలి. ఈ ఆత్మకు ఆరోగ్యంగా ఉండడానికి మనము చేసేటువంటి ప్రయత్నమే మనము పరిశుద్ధపరుచుకోవడం. హల్లెలూయా. మనం ఈ శరీరాన్ని శుద్ధీకరించుకుంటాము, శరీరాన్ని బాగు చేసుకుంటాము, ఈ శరీరాన్ని స్వస్థపరుచుకుంటాం. ఇది కొంతకాలమే ఉంటుంది, తరువాత ఇది మట్టితో చేయబడింది కాబట్టి ఈ మన్నైనది మరలా తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అది నిత్యము జీవించే ఉంటుంది. నిత్యము జీవించే ఆత్మను నీవు కాపాడుకున్నావనుకో నిత్యత్వములోనికి వెళతావు. ఈ నిత్యము జీవించే ఆత్మను నువ్వు పోగొట్టుకున్నావనుకో నీవు నరకాగ్నిలోనికి వెళతావు. ఇది క్రిస్టల్ క్లియర్గా బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. కానీ చాలామందికి శరీరముపై ఉన్న శ్రద్ధ ఆత్మ పైన ఉండదు. వాళ్ళకి ఆత్మ విలువ కూడా తెలియదు. దావీదు చక్కని ప్రార్థన చేసుకుంటాడు 51వ కీర్తనలో, ప్రభా నన్ను హిస్సోపుతో కడిగయ్యా, హిమమంతా తెల్లగా నన్ను చేయి ప్రభువా అని అడుగుతున్నాడు ఆయన. అదేంటది? పశ్చాత్తాపముతో ఆయన అంటే క్లెన్స్ చేసుకుంటూ, కడుక్కుంటూ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ప్రార్థన చేసుకునేటువంటి ఒక మంచి పరిశుద్ధత కొరకైనటువంటి ప్రార్థనది, దావీదు చేసుకున్న ప్రార్థనది. ఈరోజు మనము అలా చేసుకోవడానికి కూడా మనం ఏమనుకుంటామంటే అంత డీప్లోనికి, డెప్త్లోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునే అంత పాపం మేము చేయలేదండి. మన యొక్క తలంపిది. ఇక్కడ కూర్చున్న మన అందరినీ కూడా అమ్మ మీరు పశ్చాత్తాపపడండి అన్నాను అనుకోండి, మేము అంత పాపం చేసిన వాళ్ళం అసలు కాదు పాస్టరమ్మ గారు. ఏదో చిన్న ఏవో ఉండుంటాయేమో కానీ మేము అంత ప్రార్థన చేసుకోలేదు. కాబట్టి అంత డెప్త్గా మనకి ప్రేయర్ వస్తుందా? అంత ఏడ్చి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం ఖచ్చితంగా వెళ్ళలేం. మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఒప్పింపజేస్తేనే కానీ ఆ పశ్చాత్తాపములోనికి మనము వెళ్ళలేం. గనుకనే దావీదు అంటాడు అక్కడ, ప్రభువా నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయవద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయవద్దు, నన్ను హిస్సోపుతో కడుగు, హిమమంత తెల్లగా నన్ను చేయు నాయనా అంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు బాహ్యంగా ఉన్నటువంటి శరీరాన్ని మనం ఎలాగో కాపాడుకుంటున్నాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 15వ వచనం నుంచి, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా
చేదునా? అదంతా మాత్రము తగదు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏక శరీరమై ఉన్నాడని మీరు ఎరుగరా? అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు అనేటువంటి సంగతి. ఇప్పుడు మన శరీరాల్ని ఎలా ఉంచుకోవాలో దేవుడు చెప్తున్నాడు. సమస్త ప్రవర్తన యందు కూడా మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభువు చెప్తున్నారు మనతో. ఇందాకే మనం చూసాము రోమిలికి రాసిన పత్రికలో ఏముందంటే, నా చిత్తం ఏంటంటే మీరు దేవుని దగ్గర నిత్య జీవం అనేటువంటి నిత్య జీవానికి వెళ్ళడానికి అవసరమైన పరిశుద్ధత కలిగి ఉండుటయే నా యొక్క చిత్తము అని దేవుడు చెప్పారు అక్కడ. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరంట. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో చదువుతున్నాను. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటో చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు. దేవుని చిత్తము మన ఎడల ఏమై ఉంది అంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే. ఘటము అంటే ఏంటి? మన బాడీ ఘటము అంటారు దీన్ని పరిశుద్ధత యందు ఎలాగ మన శరీరాన్ని కాపాడుకోవాలో ఆ కాపాడుకొనుటయే దేవుని యొక్క చిత్తం అంట. ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? మనము కాపాడుకుంటున్నామా మన యొక్క ఘటాన్ని? మనం సరిగ్గా కాపాడుకోకపోతే మన అవయవాలను నేను ఇందాక చెప్పినటువంటి వ్యక్తికి అప్పగించేసినట్లు. ఒకవేళ మన ఘటాన్ని కానీ మనము సరిగ్గా కాపాడుకుంటే మనం యేసుక్రీస్తు ప్రభు వారికి అవయవాలుగా మార్చబడినట్లుగా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి పరిశుద్ధత గురించి. అయితే ఇప్పుడు మేము ఎలాగండి కాపాడుకోవాలి? ఎలాగా మా ఘటమును మేము కాపాడుకోవాలి? మనం అనుకుంటాం, ఇక్కడ మార్కు సువార్తలో అంటాడు, బయట నుంచి వచ్చి మనుషుడు లోపలికి ప్రవేశించి మిమ్మల్ని పాడు చేసేది ఏమీ లేదు అసలు. మనం చాలాసార్లు ఇలా అంటుంటాం, వాడు నన్ను పాడు చేశాడు, వీళ్ళు నన్ను పాడు చేశారు, అది తినడం వల్ల అలా అయ్యింది, ఇది త్రాగడం వల్ల ఇలా అయ్యింది, లేకపోతే వాళ్ళు ఏదో నాకు చేశారు, ఇదేదో జరిగింది, ఇలాంటివన్నీ మనము చెప్తూ మన లోపలికి అవి వెళ్ళిపోయినాయి కాబట్టి మనం పాడైపోయాం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. వాక్యం ఏమంటుందంటే, బయట నుంచి లోపలికి వెళ్ళేవేవి కూడా మిమ్మల్ని పాడు చేయలేదమ్మా, మీ లోపల నుంచి బయటికి వచ్చిందే మిమ్మల్ని పాడు చేసింది. తీయండి ఒకసారి మార్కు సువార్త, ఇది తెరవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము, నేను 18వ వచనం చదువుతున్నాను చూడండి. మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఇప్పుడు ఏమైందంట, మనం ఏదో భోజనం తిన్నాం, ఎక్కడదో తినేసాం, పొరపాటున తినేసాం, అక్కడ తినేసాం, ఇక్కడ తినేసామని కొన్నిసార్లు మనం భయపడుతూ ఇదే నన్ను పాడు చేసింది, దీనివల్ల నా శరీరం పాడైపోయింది అనుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అవేవి కాదు మిమ్మల్ని పాడు చేసేది. ఏంటంటే ఇప్పుడు అక్కడ చెప్తున్నారు చూడండి, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. మన లోపల నుంచి ఏం బయలుదేరతాయట? ఏవో బయలుదేరతాయంట లోపల నుంచి, అవే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయంట. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏమొస్తున్నాయి? దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని. ఇప్పుడు అర్థమైందా? మన లోపల నుంచి బయటికి వచ్చేదే మనల్ని అపవిత్రపరిచింది. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడాలి. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం? అస్సలు మాలో ఏ లోపాలు లేవండి, మేము దేని గురించి పశ్చాత్తాపడమంటారు మమ్మల్ని, అసలు ఈ యొక్క పరిశుద్ధపరచబడ్డానికి రీజన్స్ వెతుక్కుంటున్నాం. అసలు మేము దేని కొరకు ఇక్కడ మాకు పశ్చాత్తాపం రావాలి అని మనందరికీ డౌట్ ఉంది మనలో కొంతమందికి. నాకు కూడా ఉంది. ఎందుకంటే మనకి లోతైనటువంటి దేవుని యొక్క వాక్యపు నడిపింపు లేకపోతే మనకు అర్థం కాదు అసలు. ఎందుకంటే మనకు అర్థం కాదు. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట దేవుని ఎదుట. మనకది నీతి. మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట మురికి గుడ్డల్లాగా నాకు కనిపిస్తున్నాయంట. ఇందాకే చెప్పాను, యెషయా భక్తుడు కూడా తన మట్టుకు తాను ఒక యాజకుడు, ఒక పరిశుద్ధుడు, ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకి అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు, ఆ యొక్క వెలుగులో
ఆ మహిమతో నింపబడినటువంటి ప్రభువు యొక్క సముఖములో అక్కడ కెరూబులు శరాబులు కేకలు వేస్తూ ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు అంటుంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధులై ఉండాలని అప్పుడు ఆయనకు తెలిసింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యో నేను పరిశుద్ధంగా లేను, నేను అపవిత్రుడుగా ఉన్నాను, నేను ఇప్పుడు చాలా అపవిత్రుడుగా ఉన్నాను, నన్ను ఎవరు పరిశుద్ధపరుస్తారని ఆయన దొర్లుతున్నాడు, అక్కడ ఏడుస్తున్నాడు, అక్కడ కేకలు వేస్తున్నాడు. అక్కడ ఆ కేకలు వేస్తున్న సమయంలో ఒక కారుతో ఒక నిప్పును తీసుకుని వచ్చారు అక్కడికి. ఒక నిప్పును తీసుకుని వచ్చి ఒక దూత ఒక నిప్పును పట్టుకుని వచ్చి, కారు అంటే పట్కర లాంటిది అనమాట, అది పట్టుకుని వచ్చి యెషయా పెదవులకు ఎప్పుడైతే తగిలించారో ఆయన అక్కడ శుద్ధీకరించబడ్డాడు. ఈరోజు అదే నిప్పు మనకి తగలాలి, అదే నిప్పు మన దగ్గరికి వచ్చి మనల్ని ముట్టుకుంటే మనం అక్కడ పరిశుద్ధపరచబడతాము. అలా యెషయా పరిశుద్ధపరచబడిన తరువాత ఆయన బహుబలమైనటువంటి సేవకుడు, ప్రవక్తగా మార్చబడి దేవునితో డైరెక్ట్ అయిపోయాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన వస్తాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఎలాంటి వాడో, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడని యేసుక్రీస్తు ప్రభు వారికి 600 సంవత్సరాల క్రితము ఆయన పుస్తకములో ఆయన లిఖించి ప్రభువు కొరకైన ప్రవచనాన్ని రాయడానికి అవసరమైన శక్తి యెషయాకి కలిగింది. ఇప్పుడు నా విషయంలో దేవుని యొక్క చిత్తము చాలా ఉంది. ఆ చిత్తము మనకి తెలియడానికి మనము అగ్నిగా దేవుని కొరకు ఇక్కడ వాడబడాలంటే మనము పరిశుద్ధపరచబడాలి. ఈ పరిశుద్ధత, ఆ నిప్పు ఎవరో మన అందరికీ కూడా తెలుసు. ఆ నిప్పే మన ప్రభువు, అగ్ని మన దేవుడే, ఆ అగ్నే మన ప్రభువు. కాబట్టి అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పరిశుద్ధపరచబడతాం. ఈ మెసేజ్ కొంచెం లోపలికి లోతుగా ఉండి మనల్ని పైకి తోస్తుంది, కానీ మనం అంత రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వెరీ ఫస్ట్ డే ఇలా వచ్చేగానే అయిపోయిందండి, నేను క్లెన్స్ అయిపోయాను, దావీదు 51వ కీర్తన పాట పాడేశాను, నేను అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకా మనము లోపలికి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి ఇది దేవుని యొక్క శక్తితోనూ మన ప్రయత్నముతోనూ అవ్వాలి. అది బెవింగ్టన్ అనేటువంటి ఆయన కూటములు పెట్టినప్పుడు ఇలాంటి కార్యాలే జరిగాయి. కొంతమందికి రక్షణ కలుగుతుంది, కొంతమందికి పరిశుద్ధత కలుగుతుంది, కొంతమందికి స్వస్థతలు కలుగుతున్నాయి, కొంతమందికి పశ్చాత్తాపం కలుగుతుంది. వాళ్ళు మనలాగా 2 hours గ్యాదరింగ్ కాదు, వాళ్ళు 30 గంటలు కంటిన్యూగా మందిరంలో అలా కూర్చొని అంతసేపు ఏం చెప్పుంటాడు ఆయన, అంతసేపు ఏం పాడుంటారు పోని వాళ్ళు, అంతసేపు దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపెడుతున్నారండి. వాళ్ళు దేవుని సన్నిధిలో మేము ఎలాగైనా పరిశుద్ధపరచబడాలి అడుగుతున్నారు. బోధకుడా, మేము ఎలాగైనా పరిశుద్ధపరచబడాలి, మమ్మల్ని ఈ రాత్రి నువ్వు నడిపించవా అని అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు 30 hours అట కంటిన్యూగా, 3 రాత్రులు 2 రాత్రులు పగళ్ళు గడిచిపోతున్నాయి వాళ్ళకి. ఈ సేవకుడైతే నేల మీద పడి ఏడ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే ప్రజలు వచ్చి ఆయనకి ప్రక్క నుంచి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటే దేవునితో ఆయన మాట్లాడుతూ ఉండేవాడట. అంటే ఎంత అనుభవాలు అంటే వాళ్ళకి ఏమి ఆ రోజుల్లోనైనా అనుభవం ఈ రోజుల్లో మనకి అక్కర్లేదా అనుకుంటే అంత టైం దేవునితో మనము స్పెండ్ చేయలేకపోతున్నాం. స్పెండ్ చేస్తే కానీ అద్భుతాలు చేస్తాడు దేవుడు. మనల్ని దేవుడు ఎలా తీసుకెళ్తాడంటే మనల్ని అగ్నిగా మార్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో అంత పవర్ ఉంది, ఆయన పరిశుద్ధతలో ఉన్న శక్తి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంతే, నేను అదే కోరుకుంటున్నాను. మనం పరిశుద్ధత లేకపోతే మనం ఖచ్చితంగా దేవుణ్ణి చూడలేము. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా 13:12 ఉంటుంది, పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అనేటువంటి మాట అక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈరోజు, ప్రభా మా సమస్త ప్రవర్తన యందు నీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభా అని అడుగుదాం. మనకి లోతైనటువంటి పరిశుద్ధత కొరకైన ఆరాటం ఇవ్వమని దేవుణ్ణి బ్రతిమలాడుకుందాం. ఈ పరిసయ్యులు శాస్త్రులు కూడా పరిశుద్ధత కొరకు ఏవేవో చేసేవారట. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూద్దాం, కొన్ని విషయాలు వాళ్ళు ఏం చేసేవారో కనబడుతుంది మనకి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి.
అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి యగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అంటున్నాడు. 27 చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నాయి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ. ఇదంతా కూడా మన బాహ్యమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఉదాహరణ. అది వాళ్ళు ఏం చేస్తున్నారంట, బయట శుద్ధిగా ఉన్నటువంటి అంగీలు వేసుకున్నావా లేదా? అయ్యో ఇదేంటి ఇంత పరిశుద్ధంగా అంగీ వేసుకోలేదు నువ్వు, అయ్యో అతను ఎవరో చనిపోతే అక్కడికి వెళ్ళవు, నువ్వు అలాగే వచ్చేసావేంటి? లేవి కాండంలో ఉంటుంది డూసు డోంట్స్. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, పవిత్రమైనవి ఏంటి, అపవిత్రమైనవి ఏంటి, ఏవి ముట్టుకోవాలి, ఏవి ముట్టుకోకూడదు, ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు, ఇవి చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అవే చేస్తున్నారు. ఇంకా అవన్నీ కూడా బయట బాహ్యంగా మేము ఎలా ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, ఇలాంటి అంగీలు ధరించాలి, మరి పైనంతా శుద్ధిగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు, మీ శిష్యులు ఏమి ఆచరించరా? అసలు శుభ్రం లేదు మీ శిష్యులకి, ఇప్పుడే బయట నుంచి వచ్చారా మీరు అందరూ, కాళ్ళు కడుక్కున్నారా అక్కడ అని అడిగారా లేదా శిష్యుల్ని? కాళ్ళు కడుక్కోలేదు, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోలేదు. ఆ యొక్క విశ్రాంతి దినాన చాలల్లో బడి వెళుతూ ఆ యొక్క వెన్నులు తిరిపి తినేస్తున్నారు. అదిగో అక్కడ వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళతో స్నేహం చేస్తున్నారు. అవుట్లుక్ అంతా కూడా చూసి దీనిని బేరీజు వేస్తున్నప్పుడు ప్రభు అన్నారు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు ఎలా ఉన్నారంటే సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. బయటకేమో అవుట్వర్డ్ అపీరెన్స్ ఎలా ఉంటుందంటే ఎంత పరిశుద్ధులుగానో కనబడతారు, మాట్లాడితే ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, తెల్ల వస్త్రాలు వేసుకుంటారు, మందిరాలకు వెళ్ళిపోతారు, మేమే గొప్పవాళ్ళం అని చెప్తారు, మా కాంగ్రిగేషన్లో సమర్పించుకున్న వాళ్ళం మేము అని మాట్లాడతారు. కానీ లోపల చూసినప్పుడు లోపలంతా అజితేంద్రియముతోనూ ఆ లోపల కుళ్ళుతోనూ ఆ యొక్క సమాధి లోపల ఎలా అయితే కుళ్ళిపోయినటువంటి వాసనతోనూ ఎలా అయితే సమాధి లోపల ఉంటుందో అలా మీ హృదయాలు ఉన్నాయి. వెలుపట శుద్ధి చేస్తున్నారు కానీ లోపట మీరు శుద్ధి చేయడం లేదు అని దేవుడు చెప్పారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధత మనం పొందుకోవాలంటే లోపల శుద్ధి అవ్వాలి. ఇప్పుడు మనం అవుట్ సైడ్ శుద్ధి చేసుకుంటున్నాం, కన్నీటి ప్రార్థన చేసుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, ఇప్పుడు మనం ఇందాక మార్కు సువార్త 7వ అధ్యాయంలో చదివినప్పుడు మన లోపల నుంచి బయటకు వచ్చేవి, మన దేహము లోపల నుంచి బయటికి వచ్చే ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి అంటారు? మెదడులోంచో హృదయంలో నుంచో. హృదయం అనుకుందాం, హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. దానిలో నుంచి కొన్ని ఆలోచనలు బయటకు వస్తాయి. ఈ హృదయం ఎలా నింపబడుతుంది? రకరకాల ఆలోచనలతోటి. ఈ హృదయం యొక్క ద్వారం ఎక్కడుందో మీకు ఎవరికైనా తెలుసా? ఈ హృదయానికి డోర్ ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? ఎస్, కరెక్ట్. హృదయం యొక్క ద్వారము ఇక్కడ ఉంది, ఇది ద్వారం, ఇవి డోర్స్. ఏమిటి దీనికి ఏదో సామెతలు ఉంటాయి చిన్నప్పుడు, ఎవరికైనా తెలుసా? ఏదో పటపట ఏంటో అంటారు, ఏంటో కిటకిట తలుపులు, నేను పటపట అంటున్నాను. కిటకిట తలుపులు, కిటారి తలుపులు కదా అవే. దీని తలుపులు దేనికి అనుకుంటున్నారు? అవి హృదయానికి. ఎక్కడి నుంచి వెళుతున్నాయి ఇవన్నీ? ఈ హృదయానికి ఆలోచన రావాలంటే ఇది చూడాలి కదా. దీని డోర్ ఇక్కడ ఉంది. దేహమునకు దీపము, దేహం అంతటికీ లైట్ ఇది, దేహం అంతటికీ దీపము కన్ను. ఇది సరిగ్గా ఉంటే నీ దేహము వెలుగుమయముగా ఉంటుంది. ఒకవేళ నీ కన్నే కనుక సరిగా లేకపోతే నీ దేహం అంతా కూడా చీకటిమయమై ఉంటుంది. దేహమునకు దీపము కన్ను. ఈ కన్ను ఏం చూస్తుందో అది లాక్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్. మీరు ఈరోజు ఏం చూసారో అది లాక్ చేస్తుంది. లాక్ చేసిన తర్వాత నీ హృదయంలో రకరకాల ఆలోచనలు కలుగుతాయి. ఈ ఆలోచనలు అన్నీ బయలుదేరి మరలా బయటికి వస్తాయి. నేను ఇందాక చదివినటువంటి లిస్ట్, దురాలోచనలు చూసారా? మరి ఈ ఆలోచనలు మీ దురాలోచనలు, అసలు మామూలుగా అవి ఆలోచనలు, ఈ ఆలోచనలు దురాలోచనలుగా మారడానికి కారణం నీ కంట్లో నుంచి నువ్వు చూసినటువంటి ఆ యొక్క విజువల్స్ ఏమైతే ఉన్నాయో అవి నీ హృదయంలోనికి వెళ్ళిపోతాయి. ఏమైతే నీ హృదయంలోనికి వెళ్ళిపోయిందో ఈ హృదయంలో ఆలోచన కాస్త దురాలోచనగా మారిపోతుంది. ఈ రోజుల్లో
మనం ఆలోచన చేస్తే ఈ యొక్క సెల్ ఫోన్స్లో రకరకాల చెత్త సినిమాలు, చెత్త అశ్లీలమైనవి అన్ని పిల్లలు ఎవరెవరో వేరే వాళ్ళు అంతా బయట వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత చిన్నపిల్లలు పాడైపోయారు, ఎందుకు ఇంత చిన్నపిల్లలు తాగుతున్నారు, ఎందుకు ఇంత చిన్నపిల్లలు అత్యాచారాలు చేస్తున్నారు, నీకు ఎలా వచ్చిందిరా, నీకు ఎలా తెలిసిందిరా, నీకు ఎలా అసలు నీకు 12 ఏళ్ల అబ్బాయికి ఇవి ఎలా తెలిసాయి, వారి బాడీలో హార్మోనల్ చేంజెస్ అప్పటికే వస్తాయా, ఎలా వచ్చాయంటే వాళ్ళకి ఇంకా అవి ఏర్పడకుండానే వాళ్ళు ఏదైతే కంటితో చూస్తున్నారో ఫోన్లో దాని ద్వారా బాడీలో అన్ని మార్పులు వచ్చేస్తున్నాయంట వాళ్ళకి. 12 సంవత్సరాలకి వాళ్ళు ఎల్డర్స్ అయిపోయిన తర్వాత చేయాల్సిన పనులు 12 సంవత్సరాలకి ఎందుకురా వాళ్ళు చేస్తున్నారు అని అంటే, కంటితో వాడు ఏదైతే చూస్తున్నాడో అది వాడి హృదయంలోనికి వెళ్ళిపోతుంది. ఆ హృదయంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాడీలో ఉన్నటువంటివన్నీ వాడు ఎల్డర్ అయిన తర్వాత చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు దురాలోచనలు బయటకు వస్తున్నాయి, వ్యభిచారం బయటకు వస్తుంది, అభిచారం బయటకు వస్తుంది, ఇంకా చాలా రాసున్నాయి కదా అక్కడ. జారత్వములు, దొంగతనములు, నరహత్య. ఎందుకు ఇంత చిన్న పిల్లవాడు ఇంకొకరిని చంపేశాడు? సొంత భార్య భర్తను ఎందుకు చంపేసింది? సొంత భర్త భార్యను అన్ని మొక్కలు ఎలా చేయగలిగాడు? మనిషా, మృగమా, అసలు ఖడ్గమృగమా? ఒక మనిషిని ఎలా చంపగలిగాడంటే, నేను ఇది చూశాను ఫోన్లో, ఎలా మొక్కలు చేయాలో నేను చూశాను. వాడి హృదయంలోనికి ఆలోచన వెళ్ళడానికి కేంద్రం ఎక్కడుంది? వాడు కంటితో చూచాడంట. కాబట్టి ఈ హృదయానికి డోరు ఇక్కడ ఉంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధపరచబడవలసింది ఈ రోజు నీకు నాకు పరిశుద్ధపరచబడేది ఇక్కడ. నీకు సెటరైట్ అయిపోతే నీ హృదయం సెటరైట్ అయిపోద్ది, నీ బాడీ సెటరైట్ అయిపోతుంది. అదే తప్పుని దావీదు గారు చేసి అంతటి గొప్ప ఆయన ఏమంటాడు, కవి ఆయన, నా ప్రవక్త అంటాడు దేవుడు దావీదుని అంటాడు. తెలుసా మీకు? దేవుని ప్రవక్త అంట దావీదు. ఆయనని కీర్తించినట్లు, ఆ దావీదు కీర్తించినట్లు ఎవరు ఎప్పుడు దేవుణ్ణి కీర్తించలేదంట. ఆయన కొరకు ఎన్ని గీతములు, ఎన్ని కీర్తనలు రాసినట్లు ఎవరూ ఎప్పుడు ఆయన గురించి ఆలోచించలేదంట. ఏమంటాడంటే దేవుడు ఒకే ఒక మాట, నా హృదయము దావీదు హృదయం ఒకటే. నేను నా హృదయంలో ఏం ఆలోచించుకుంటానో అది దావీదుకి తెలిసిపోతుంది. దావీదు నా హృదయానుసారుడు. అలాంటి దావీదు ఒకరోజు నా హృదయం యొక్క డోర్ తెరిచేశాడు, పాపానికి తెరిచేశాడు. అర్థమవుతుంది కదా మీకు? మనకి తెలిసిన సబ్జెక్టులే రిపీటెడ్గా ఎందుకు నేను మళ్ళీ మెన్షన్ చేయాల్సి వస్తుందంటే మన సబ్జెక్ట్ అది. కాబట్టి ఇప్పుడు దావీదు ఏం చేశాడు? వెళ్ళాడు, ఆయన చూస్తున్నాడని క్యాజువల్గా చూడచ్చు. అప్పటికే చాలామంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉంది కనుక నో ప్రాబ్లం, ఆయన చూడొచ్చు. కానీ ఆయనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, ఆయన మిడిల్ ఏజ్ దాటిపోయింది. అప్పటికి ఆయనకి నియర్లీ 60 దగ్గర వస్తున్నాయి ఆయన తప్పు చేసేసరికి. 50+ అప్పటికి దావీదు. ఆ ఏజ్లో ఆయన చేయాల్సిన పని అది కానే కాదు. కానీ ఆ కన్నులలో లాక్ చేశాడు ఆయన. తరువాత హృదయము చెడిపోయింది ఆయనకి. ఈ హృదయంలో నుంచి ఈ దురాలోచన బయలుదేరింది. ఆ దురాలోచన కాస్త దేవునికి విరోధమైనటువంటి పని చేసి అపవిత్రుడైపోయాడు ఆయన. పరిశుద్ధతను ఆయన కోల్పోయాడు. ఈ పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత రాసినటువంటి కీర్తనే 51వ. అందుకే ఇందాక నేను చెప్పాను, మేమేం దావీదంత తప్పులు చేయలేదండి, మేము ఈరోజు పశ్చాత్తాపపడ్డానికని మనం అనుకుంటున్నాం. ఎన్ని దురాలోచనలని. ఈ దొంగతనం అంటే మనం వెళ్ళిపోయి బ్యాంకును దోచుకోక్కర్లేదు. చాలా సందర్భాలలో మనది కానిది మనం ఆశించడం, మనది కానిది మనం తీసుకోవడం, మనది కాని దాని గురించి గొడవలు పెట్టుకోవడం, మనది కాదు కానీ ఏదో హక్కుపూర్వకంగా దొంగగా పోరాడి ఇది సంపాదించుకోవడం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి, దురాలోచనలు ఉంటాయి మనకి. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఇక మిగతా పేర్లు అన్నిసార్లు నాకు ఎత్తడం ఇష్టం లేదు కాబట్టి చెడుతనములంట, కృత్రిమములంట, మత్సరం అంటే మీకు తెలుసా? మత్సరం అంటే కుళ్ళిపోతుతనం. మూల భాషలో కింద అంత చూడండి ఒకసారి, చదవండి. ఏముంది? చెడ్డ కండ్లు. చెడ్డ కండ్లు, మంచి కండ్లు కూడా ఉంటాయా? రాసి ఉంటుంది ఏంటండి పైన ఏమన్నా? చూసారా మరి ఎలా ఉందో అక్కడ? మత్సరము అంటే చెడ్డ కండ్లు.
కదా విక్టర్, అర్థమవుతుందా? మనం ఏం చూస్తున్నామో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చూడాలి? నేను నా కనులను నేను ఎందుకు పాడు చేసుకోవాలి? నాకేం అవసరం అసలు నా కనులను పాడు చేసుకునేట ద్వారా? నేను నిత్యత్వాన్ని కోల్పోవడానికి నేను కారకుడను కాకూడదు. కాబట్టి నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటానని దావీదుకి బుద్ధి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి 300 ఈయన ఒక్కడి భార్యతో తప్పు చేస్తే 300 మంది ఉపపత్నులకు అక్కడ సొంత కొడుకుతో తప్పు జరిగింది. పెద్ద డ్యామేజ్ జరుగుతుందండి. మనం అనుకుంటాం మన కంటితో చేసింది, మన బ్రెయిన్తో చేసింది, మన హృదయంలో ఒక ఆలోచన వచ్చి ఒక డ్యామేజ్కి మనం పాల్పడితే దాని పర్యవసానం అయ్యాకే క్షమిస్తాడు అక్కడ దేవుడు. కాబట్టి ఈరోజు మనం కృపాకాలంలోనూ, అది ధర్మశాస్త్ర కాలము. ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు మీరు. అదే కాలము? కంటికి కన్ను పంటికి పన్ను. అక్కడ కంటికి కన్ను పంటికి పన్ను. నువ్వు ఇది చేసావా? నువ్వు ఒక్కడి భార్యతో ఇలా చేసావా? సరే, నీకు 300 మంది ఉపపత్నులు ఉన్నారు కదా, చూసుకో ఒకసారి. మరలా వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే వేరే భార్యకి పుట్టిన కొడుకు అక్కడికి వెళ్ళొచ్చాడు, నువ్వు వెళ్ళగలవా? అది అక్కడ తీర్పది. ఈరోజు దేవుని యొక్క మహా ఉచితమైన కృప మన మీద నిలిచి ఉన్నది. ఇది ఎంత గొప్ప అంటే అసలు కృప గురించి మనము ఎంత వర్ణించినా, ఎంత వివరించినా, ఎంత మాట్లాడుకున్నా అవ్వదు. కాబట్టే బైబిల్లో ఏం రాసిందంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో, భూమి దగ్గర నుంచి ఆకాశము ఎంత కొలత ఉంటుందో ఏ ఒక్కడు కూడా కొలిచి చెప్పలేడు ఇంత లెంత్ అని. అలాగా భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన యందు భయభక్తులు గల వారిముగా ఇక్కడ కూర్చున్నాం కాబట్టి కృప మనల్ని ఆవరించింది. కాబట్టి ఈరోజు వాక్యం యూట్యూబ్లో వింటున్న వాళ్ళు అవ్వచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అవ్వచ్చు, మనము తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలు, పొరపాట్లు మనము చూసి నేను చెప్పే చెడ్డ పనులే కాదు, మనం కంటితో చూసినప్పుడు ఇంకొకరి ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు, ఆశించామా? మనము ఇంకొకరి దగ్గర ఎంతో గోల్డ్ ఉంది, ఆశించామా? ఈర్ష్యపడ్డామా? మత్సరపడ్డామా? చెడ్డ కండ్లు వేసుకొని ఉన్నామా? ఇవన్నీ అంటే చెడ్డ కండ్లు అంటే అన్నిటికీ ఒకటే తీసేసుకోకండి. శరీర సంబంధమైనటువంటి ఆ చెత్త పనులు తీసుకోకండి. చెడ్డ కన్ను దృష్టి అంటే ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా కన్నులతోటే వస్తాయి మనకి. మనం చూసిన దానితోనే ఇవన్నీ మన లోపల నుంచి బయటికి వచ్చి మనల్ని, మన కుటుంబాన్ని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. కాబట్టి ఆ దుష్టుడు బయలుదేరి మన ఇంట్లోనికి వాడు వచ్చి మన దేహాన్నే ఫస్ట్ పాడు చేసేస్తాడంట. అందుకనే దేహమునకు దీపము కన్ను. హల్లెలూయా, ఎంత బాగుంది కదా మాట. దేహానికి దీపము కన్ను అంట. 6వ అధ్యాయం మత్తయి సువార్త 22-23 చదువుతున్నానండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే అసలు చాలా పెద్దది అని అర్థం. గొప్పది అంటే చాలా మంచిదని కాదండి, అది చాలా పెద్దది, అది చాలా పెద్ద డ్యామేజ్ అనేటువంటి మాట అర్థమిస్తూ ఉంది అక్కడ. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలను చదువుతున్నానండి నేను. అంటే ఇది మనం అందరం ఎక్కువ మంది స్త్రీలం ఉన్నాం, ఇది మనకే కాకపోవచ్చు, బయట వినేవారికి అవ్వచ్చు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనము కదా. చూసారా, ఇది రెఫరెన్సెస్లు ఇవ్వాలి కాబట్టి నేను మీకు ఇస్తూ ఉన్నాను. యోబు భక్తుడు ఇలా అనుకున్నాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నా కనులతో నేను నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదనని ఆయన దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఆయన అంటాడు. 31 యోబులో ఆయన ఏమంటాడంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను నాగు చూచెదను అంటున్నాడు. ఆయనకి ఆడపిల్లలు లేరా? ఉన్నారా? యోబు గారి కుమార్తెలు చాలా అందమైన వాళ్ళు కదా, మరి చూడంటున్నాడు ఏంటైనా? ఆ చూపు వేరే, ఆ ఆతృత వేరే. ఎవరు ఎలా ఉంటే మనకెందుకు వాళ్ళని చూడడానికి మాటికి. కాబట్టి ఇవన్నీ కూడా యోబు భక్తుడు కూడా అలాంటి ఒక మంచి నిబంధన చేసుకున్నప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే, నా మట్టుకు నేనే నా దేవుణ్ణి చూస్తాను. హల్లెలూయా. చూశాడా లేదా ఆయన?
ఖచ్చితంగా నా దేవుడు సజీవుడు, ఆయన నా దేవుడు విమోచకుడు, నేను నా దేవుని కన్నులారా చూస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం ఉన్నవాడు ఆయన కన్నులతో ప్రభువును చూశాడంట. ఎంత గొప్ప విషయం అండి అది, ఎంత గొప్ప విషయం. ఎందుకని ఆయన కన్నులతో ఆయన మంచి ప్రతిష్ట చేసుకున్నాడు గనక. ఇలా ఎన్నో గొప్ప విషయాలు దేవుడు నీతో నాతో జరిగించాలని చాలా ఆశపడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా ఈరోజు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న వాళ్ళు కీర్తనల గ్రంథము 119:37 కూడా చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము అనే మాట ఉంది. ఎంత బాగుందో చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా చాలామంది ఆ యొక్క సినిమాలు, ఆ యొక్క వ్యర్థమైనటువంటి టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, ఆ సీరియల్స్, ఆ యూట్యూబ్లో వస్తున్న వ్యర్థమైనవి మామూలువి చూడొచ్చు, మంచిగా ఉన్నవి చూడొచ్చు, వాక్యాలు చూడొచ్చు, వినొచ్చు, కొంచెం మనకు సంతోషాన్ని కలిగించే ఇన్ఫర్మేషన్స్ చూడొచ్చు, మన టైంపాస్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ మంచివన్నీ కూడా చూడొచ్చు. కానీ వ్యర్థమైనది ఇది అని నీకు అనిపిస్తే అది చూడొద్దు అంతే. ఇది నా టైం వేస్ట్ చేస్తుంది, ఇది నా టైం కిల్ చేస్తుంది, దీని ద్వారా నా హృదయంలో సంథింగ్ లాక్ అవుతున్నాయి, మనకు తెలియదు. అది నీవు నీ కన్నుల్లోంచి లోపలికి వెళ్ళి అది లాక్ చేసింది నీకు తెలియదు. అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే బయటకు వస్తుందంట. అందరితో ఉన్నప్పుడు అది బయటికి రాదు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నావో, ఎప్పుడో లాక్ చేసింది కంప్యూటరే, సేమ్ కంప్యూటరే. మీ ఫోన్లో కూడా చూడండి, మీరు పోయిన సంవత్సరం దిగిన ఫోటోలు వస్తుంటాయి, ఈ సంవత్సరం వస్తాయా? అదేదో ఎప్పుడో లాక్ చేసింది అది, అప్పుడు పెట్టారు ఆ ఫోన్లో. ఈ సంవత్సరం నేను ఇది చేశానా, అప్పుడు నేను ఈ చీర కట్టుకున్నానా అని చూస్తారు కదా మీరు. ఇది కూడా అదే, ఈ బ్రెయిన్ కూడా అదే. నీకు కళ్ళలోంచి లోపలికి వెళ్ళింది, అప్పుడు చూసిన కాలేజీలో చూసిన అమ్మాయి బయటకు వస్తుంది, ఆ అబ్బాయి కూడా బయటకు వస్తాడు. అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత లోపల నుంచి బయలుదేరతాయి, సంథింగ్ ఏవో బయలుదేరతాయి. అందుకనే నీ కన్ను చెడిపోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఈరోజు పరిశుద్ధత పై నుంచి స్టార్ట్ అవ్వాలని, ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పరిశుద్ధత, తల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నీ దేహం అంతటికి మెయిన్ డోర్ ఎక్కడుందో ఆ డోర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. నీ హృదయంలో నుంచి బయటకు వచ్చేవే నిన్ను చెడుపుతాయి, నిన్ను అపవిత్రుని చేస్తాయి తప్ప నీవు లోపలికి ఇలా వేసుకునేది కాదని డిక్లేర్ అయిపోయింది. ఈరోజు అర్థమైంది కదా. మన చాలామందికి తెలిసిన మ్యాటర్, తెలియకపోతే నూతనంగా ఈరోజు నేర్చుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మనం పరిశుద్ధత కొరకైనటువంటి మొదటి పాఠము ఇది. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.